ప్రభు నామమున అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభు. నీకు వందనములు ప్రభు. మా హృదయంలో మార్చు, మా మనసులో మార్చుమని అడుగుచున్నాం ప్రభు. వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రసంగి 3 చూద్దామండి. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడి దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు, నాటబడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్ప వేయుటకు, కౌగులించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకునుటకు, దాచుకునుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? ఏంటదండి? ప్రతిదానికి కూడా సమయం ఉంటుంది. నిజమే కదండి? ప్రతిదానికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది. ఒకవేళ మనం మాట్లాడాలంటే సమయం ఉంటుంది. ఒకవేళ ఏదైనా పని చేయాలనుకో సమయం ఉంటుంది. అలాంటినప్పుడు ఆ సమయం కోసము మనం ఎదురు చూడాలి కదా. దేవుడే చెప్తున్నాడు కదా, మిమ్మల్ని నేను ఆశీర్వదించే ముందు ఎన్నో శ్రమలను పెడతాను, ఎన్నో వేదన, ప్రతిదానికి ఒక సమయం కలదు, ఆ సమయం అందు మీరు వేచి చూడండి అని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనం ఇంకెంత నిరీక్షణ కలిగి ఉండాలి. మనము సమాధానమును పడుటకు కూడా సమయం ఉన్నది, మనం మాట్లాడటకు కూడా సమయం. మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మనం ఏం చేస్తాం? మాట్లాడటానికి చాలాసేపు కూర్చుని ఉంటాం. కూర్చుని తర్వాత వాళ్ళ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనము సద్వినియోగం చేసుకుని మనం మాట్లాడతాము. అదే మాట మనము ఏం చేయాలి? అలాగే ప్రతిదానికి కూడా ప్రసంగి చెప్పుచున్నాడు, ప్రతిదానికి కూడా సమయం కలదు. ఏడ్చుటకు, నాటబడుటకు, పారవేయుటకు కూడా సమయం ఉన్నది. ప్రతిదానికి కూడా సమయం ఉన్నది, మీరు వేచి చూడుడి అని చెప్పుచున్నాడు. ప్రతిదానికి సమయం ఉన్నప్పుడు మనం దేవుని కొరకు, దేవుడు రాకడ కొరకు కూడా ఎదురు చూసే సమయం ఉన్నది. దేవుడు వస్తాడు అని అంటున్నారు. వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి కదా, మనం వేచి చూడాలి కదా. మనము ఒక గర్భిణీ స్త్రీ ఉన్నదనుకోండి, ఆమె ప్రసవించే వరకు కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాము. నెలలు నిండేంత వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే మనం ఎదురు చూడాలి. ప్రతిదానికి కూడా మనం మాట్లాడుటకు కూడా ఎదురు చూడాలి, మనం ప్రేమించుటకు కూడా ఎదురు చూడాలి. మనము ఒక చిన్న బిడ్డ ఉన్నదనుకోండి, ఆ చిన్న బిడ్డని మనం ఏం చేస్తాం? అలా కూర్చోబెట్టి ఆ బిడ్డ చేసే పనిని బట్టి మనము ముద్దాడుతూ ఉంటాము. అలాగే ఆ సమయం వరకు మనం కూడా వేచి చూస్తాము. అలాగే ప్రతిదానికి కూడా వేచి చూడాలి. కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చు లాభం ఏమిటి? అంటే మనం కష్టపడుచున్నాము, దాని వలన లాభం ఏమిటని ప్రసంగి మొత్తము 1 నుంచి 3 వరకు కూడా అదే చెప్పుచున్నాడు. సూర్యుని క్రింద కష్టపడిన దానికి నరునకు లాభం ఏమిటి అని అడుగుచున్నాడు. సూర్యుని క్రింద కష్టార్జితంలో లాభం ఏమిటని. కానీ ఏమి లాభము? వాక్యమే లాభం అని చెప్పుచున్నాడు. మనం ఎంత ప్రయాసపడినను కూడా దేవుడు ఇస్తేనే కానీ మనకి ఏది కూడా రాదు. మనం ఎంత కష్టపడుతున్నామంటే అది దేవుడు ఇచ్చిన బట్టే. దేవుడు మీరు ఎంత ప్రయాసపడినను కూడా దేవుని వాక్యమునకు మాత్రమే లోబడి ఉండమంటున్నాడు. దేవుని వాక్యమునకు మాత్రమే లోబడి ఉండు. ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగచేస్తానని చెప్పుచున్నాడు. మనం ఎంత శ్రమ పడినను కూడా అది వ్యర్థమే. కానీ దేవుని వాక్యమే ఎప్పుడును కూడా స్థిరముగా ఉంటుంది. లాభం ఏమిటి అని అడుగుచున్నాడు. నేరములు అభాగ్యము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని, దేని కాలమందు అది చక్కగా మండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన స్వాస్థ్యకాలము జ్ఞానమును నరుల హృదయముల నుంచి యోచించుచున్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. ఏంటదండి? నరులు దేని కాలమందును కూడా వారి కాలమునందే వారికి బోధించినని చెప్పుచున్నారు. నరులు ఎంత కష్టపడినా కూడా
అభ్యాస పోవుదురు. దేవుడు వారికి ఇచ్చిన పెట్టిన కష్టానుభవమును బట్టే నేను చూచుచున్నాను. దేని కాలం ముందు అదే ఏ కాలంలో కాసే పండ్లు ఆ కాలంలో కాస్తాయి. మామిడికాయలు ఉన్నాయనుకోండి మే నెలలో కాస్తాయి, అదే సీతాఫలాలు ఉన్నాయనుకోండి శీతాకాలంలో కాస్తాయి. అలాగే ఏ కాలంలో చేయవలసిన పని ఆ కాలంలోనే చేయవలను. ఏ కాలంలోనే నుండినట్లు సమస్తమును కూడా ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాలము జ్ఞానమును నరుల హృదయం నుంచి అన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. ఏంటదండి? దేవుడు ఏ కాలం ముందు ఏమి నియమించున్నాడో అది శాశ్వత కాలమున జ్ఞానమును నరుల హృదయంలో దాచి ఉన్నాడు. దేవుని చేయు క్రియలను పరిశీలించుట తెలుసుకున్నటకు అది చాలదు. ఎంత జ్ఞానమునను కూడా దేవుడు చేసిన దాన్ని పరిశీలించుటకు ఆ జ్ఞానము సరిపోదని చెప్పుచున్నాడు. కావున సంతోషముగా నుండుట కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. ఏంటదండి? తన క్రియలను బట్టి పరిశీలన చేసుకునుట కంటే అది చాలది కానీ కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని తెలుసుకుని వారు శ్రేష్టముగా బ్రతుకుట ఎంతో సంతోషకరమని చెప్పుచున్నాడు. మరియు ప్రతివాడును అన్నపానములు పుచ్చుకునుచు కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటేమి. ఏంటదండి? మరియు ప్రతివాడును అన్నపానములు పుచ్చుకునుట దేవుడిచ్చు బహుమానమే అని దేవుడే చెప్పుచున్నాం. దేవుడు గనక మనల్ని ఇలా ఆశీర్వదించకపోతే ఈ భూమి మీద ఎలా ఉండలేము. కానీ మనం ఎప్పుడు చనిపోతామో ఎవరికి కూడా తెలియదు. అది దేవుని వలన మాత్రమే, అది దేవుని చేతిలో ఉన్నది. దేవుని ఆజ్ఞ వలనే మనము ఇలాగ ఉన్నాము. అలాంటినప్పుడు మనము ఎలా ఉండాలి? దేవునికి విధేయత కలిగి ఉండాలి, దేవునికి లోబడి బ్రతకాలి. మనం బ్రతుకుచున్నామంటే తినుచున్నామంటే మన కష్టార్జితమును అనుభవిస్తున్నామంటే అది దేవుడిచ్చు బహుమానమే. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడు. అలా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించేదమని చెప్పుచున్నాడు. మన చేతుల కష్టార్జితము మనం అనుభవిస్తున్నామంటే అది దేవుడిచ్చిన కృపయే, దేవుడిచ్చిన కృప, అంతేగాని దేవుడిచ్చినదే. ఇది మన వలన కాదు. ఏ మాత్రమును కూడా ఏది కూడా మనది, అది దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టే మనము మాట్లాడుతున్నాము. దేవుడిచ్చిన మాటను ఏ సమయమున ఏది మాట్లాడాలో దేవుడు ముందుగానే నిర్ణయించుంటాడు. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటేనే దానికేది చేర్చబడదు, దాని నుండి ఏది కూడా తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమమును చేసి అన్నాడు. ఎలాగో దేవుడు చేయు పనులన్నీ కూడా శాశ్వతములైనవే నేను తెలుసుకుంటేనే దానికి ఏది కూడా చేర్చబడదు, దాని నుండి ఏది కూడా తీయబడదు. మనుషులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే దేవుడిచ్చిన నియమము. అంటే మనం ఇవన్నీ కూడా దేవుడిచ్చినవే తప్ప కానీ మనం తీయటకు గాను వేయటకు గాను మనం మనుషులకు ఏ మాత్రమును కూడా అర్హత లేదు. మనుషులకు ఏది కూడా దేవుడు ఇవ్వలేదు. దేవుడే తీస్తున్నాడు, దేవుడే వేస్తున్నాడు, అంతే తప్ప కానీ మనకి ఏది కూడా కాదు. ముందు జరిగినది ఇప్పుడును జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. ఏంటంటే ముందు జరిగినది ఇప్పుడును జరుగును, జరగబోయినది కూడా మళ్ళీ జరుగుతుంది. అది ముందు జరిగిపోయినది కాబట్టి అది మళ్ళా జరుగుతున్నదని చెప్పుచున్నాడు. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించునని రప్పించి జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పిస్తున్నాడు. ఇప్పుడు ఇదివరకు ఇది జరిగినది కానీ మళ్ళీ కూడా ఇప్పుడు జరుగుతున్నదని చెప్పుచున్నాడు. మరియు లోకమందు విమర్శన స్థానమును దుర్మార్గతం జరుగుటయు న్యాయముండవలసిన స్థానమును దుర్మార్గత జరుగుటయు నాకు కనబడని. ఏంటదండి? మరియు లోకములో విమర్శన స్థానము దుర్మార్గము జరుగుటయు న్యాయముండవలసిన స్థానమును దుర్మార్గము జరుగుటయు దానికి కనబడెను. ఎలాగో నిజమే కదండి. ఈ రోజుల్లో చాలామంది దుర్మార్గులు మోసగాళ్ళు ఏళ్లే ఎక్కువ ఉన్నారు. వాళ్ళకే కూడా రోజు కూడా వెళుతుంది. ముందే చెప్పి ఉన్నాడు ఇది కొంతకాలం క్రిందట జరిగినది కానీ ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. మనం ఏంటంటే గ్రహించలేకపోతున్నాం. ఇప్పుడేనమ్మా మనుషులు ఎలా మారిపోయారు, ఇదివరకు మనుషులు ఇలా ఉండేవాళ్ళు కాదు అని అంటుంటారు. కానీ ప్రసంగి ఏమి చెప్పుచున్నాడు? ఇదివరకు కూడా ఇది జరిగినది కానీ ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నది. దుర్మార్గము కూడా, అన్యాయము కూడా, పాపము కూడా ఇదివరకు ఉన్నదే కానీ ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నది అని చెప్పుచున్నాడు. ప్రతి ప్రయత్నమునకును
ప్రతి క్రియకును తగిన సమయమందును నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చునని నా హృదయంలో నేను అనుకుంటుని. కాగా తాము మృగము వంటి వారమని నరులను తెలుసుకున్నట్లు దేవుడు వారిని విమర్శించున్నట్లు ఇలాగూ జరుగుచున్నదని అనుకుంటేని. ఎలాగూ ప్రతి ప్రయత్నమునందు ప్రతి క్రియలని అందు కూడా సమయం ఉన్నదని, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుచున్నాడు. నీతిమంతులకును కూడా దుర్మార్గులకును కూడా, పాపము చేసిన వారు కూడా ప్రతి ఒక్కరికి కూడా దేవుడే తీర్పు తీరుస్తున్నాడు. దానికి కూడా సమయం ఉన్నదని చెప్పుచున్నాడు. హృదయంలో నేను అనుకుంటుని, ప్రసంగి అనుకుంటున్నాడంట, హృదయంలో నేను అనుకుంటుని కాగా తాము మృగము వంటి వారమని నరులు తెలుసుకున్నట్లు దేవుడు వారి విమర్శించినట్లు ఇలాగూ జరుగుచున్నదని చెప్పాను. ఎలాగ మనుషులు తెలుసుకుంటారని దేవుడు ఇలాగ విమర్శిస్తున్నాడు. మృగములను నరులను తెలుసుకుంటారని దేవుడు వారి విమర్శించును ఇలాగ జరుగుచున్నదని అనుకుంటుని. నరులు సంభవించినది ఏదో అదే మృగములకును సంభవించును. వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు. సమస్తమును వ్యర్థమే. ఏంటదండి? నరులకు సంభవించినదేదో అదే మృగములకు కూడా సంభవించును. వాటికిని కలుగు గతి కూడా ఒక్కటే. నరులు చచ్చినట్లును మృగములను కూడా చచ్చును. సకల జీవుల కంటే ప్రాణము మృగము కంటే నరుల కంటేను కూడా ఎక్కువ ఏదీ లేదు. సమస్తమును కూడా వ్యర్థమే. నరులకు ఎక్కువ లేదు, పశువులకు ఎక్కువ లేదు. అందరికీ ప్రాణము ఒకటే. వారు చనిపోయాను, మృగములు కూడా చనిపోయాను, కానీ సమస్తమును కూడా వ్యర్థమే అని అంటున్నాడు ప్రసంగి. కానీ ప్రసంగి ఎప్పుడు కూడా ఏం చెప్పినాడు కూడా, సూర్యుని క్రింద ఉన్నదంతా కూడా వ్యర్థమే అని చెప్పుచున్నాడు. ప్రతిది కూడా వ్యర్థము, కానీ దేవుని వాక్యమే స్థిరమని చెప్పుచున్నాడు. మనం గ్రహించలేకపోయినా మన హృదయాన్ని ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించి మన హృదయంలో నాటుకునేలాగా దేవుడిని ఒక్కసారి ప్రార్థన చేస్తే అది అర్థమవుతుంది. అంతేగాని దేవుడు ప్రసంగి వ్యర్థం అని చెప్పుచున్నాడే, ఏంటది ప్రతిదీని వ్యర్థమే అని మనం అనుకోకూడదు. దుర్మార్గులు ఉన్నారు, మౌనంగాను ఉన్నారు, నరులు ఉన్నారు. ఏ సమయం అందు ఏమి జరిగినా అంతవరకు కూడా ఎదురు చూడమని చెప్పుచున్నాడు. కానీ మనం ఎంత ప్రయాసము పడినను కూడా ప్రతిదీ కూడా వ్యర్థమే అని చెప్పుచున్నాడు. ప్రతిదీ వ్యర్థము అని చెప్పుచున్నాడు. భూమి కింద ఉన్నది ప్రతిదీ కూడా వ్యర్థమే అంటున్నాడు. మనం అలాంటినప్పుడు దేవునికి ఎలా ఉండాలి? కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఎక్కువ లేదు, తక్కువ లేదు. ప్రతిదీని కూడా మృగముల కంటే ఎక్కువ లేదు, నరుల కంటే తక్కువ కూడా ఏదీ లేదు. కానీ నరులు మృగములు కూడా సమానమే అని అంటున్నాడు. సమస్తమును కూడా వ్యర్థమే అని అంటున్నాడు. వ్యర్థమైనప్పుడు ఈ ప్రాకులాట మనమే ప్రాకులాడుచున్నాం. దేవుడు ఏ సమయం ముందు ఎవరిని హెచ్చించాలో దేవునికి తెలుసు. ఆ సమయం వరకు మనం ఈ ప్రాకులాట అనేది మామూలే. ఈ ప్రాకులాడటం అనేది సూర్యుని కింద మనం బ్రతుకుటకు, మనం మన బిడ్డలను పోషించుకున్నటకు ప్రాకులాడుచున్నాము. కానీ దేవుడిస్తే ఇవన్నీ కూడా అసాధ్యమైపోతాయి. దేవునికి అసాధ్యం కానిదంటే ఏది కూడా లేదు. ప్రతిదీని కూడా దేవునికి సాధ్యమే. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆశీనుడు అయిన దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు నైనా. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన కాలం మధ్య మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు స్తోత్రాలు నాయన. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడివయసులో ఉన్నవారిని, అంగవైకల్యంలో ఉన్నవారిని, గుడ్డివారిని, కృంటివారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. వెధవరాలు బిడ్డలను కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. చాలామంది నాయన ప్రభా మనశ్శాంతి లేదని అడుగుచున్నారు ప్రభా. వారికి మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో వెలిచినటువంటి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, యాక్సిడెంట్ అయినాను ప్రభా, ఆ బిడ్డనైనా ప్రభా స్వస్థపరచునైనా ప్రభా. బిడ్డకి స్వస్థత దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఆ బిడ్డను బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన నీకు స్తోత్రము నాయన ప్రభా. ఆ బిడ్డ యాక్సిడెంట్ అయినాడు ప్రభా, లేవనెత్తు నాయన ప్రభా. ముట్టుమని అడుగుచున్నాను ప్రభా. అనాథులను ప్రభా స్వస్థపరుస్తానన్నావు నాయన ప్రభా. అనాథగా పడి ఉన్నాడు నాయన ప్రభా. ఆ బిడ్డను బాగు చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీ హస్తం చేసి ఆ బిడ్డను ప్రభా బాగు చేయి ప్రభా.
ప్రభా. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు నాయన ప్రభా. ఆ బిడ్డనికి ప్రభా స్వస్థత దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా నీకు స్తోత్రం నాయన ప్రభా. అడుగుడి మీకు సహాయం చేస్తానన్నావు నాయన ప్రభా. మేము అడుగుచుండగా నాయన ప్రభా బిడ్డను బాగు చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. అలాంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు తెలిసిన వారిని కానీ తెలియని వారిని కానీ ప్రతి ఒక్కరిని ప్రభా బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో ప్రభ వారి చేతి పనులను ప్రభ దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. పంటలు కోయుచున్నారు ప్రభ, వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాం ప్రభ. ప్రభ సమృద్ధిగా ఫలించుటకు సహాయము చేయమని అడుగుచున్నాను ప్రభ. నాయన నీకే స్తోత్రము గానము చేయుచున్నాము నాయన ప్రభ. నీకే స్తోత్రము వందనాలు నాయన ప్రభ. నాయన నీకు స్తోత్రములు నాయన ప్రభ. ఇతర దేశంలో నాయన ప్రభ పని చేసుకుంటుండగా ప్రభ వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వచ్చిచుండగా వెళ్ళుచుండగా ప్రభ వారు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. మెడికల్కి వెళ్ళి ఉన్నారు ప్రభ, వారి మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. నేను ఎవరెవరింట్లో అయితే ప్రభ మనశ్శాంతి లేదా వారందరికీ దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వారందరినీ బాగు చేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నీకే వందనములు నీకే స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను ప్రభ. కృపగల దేవా దయగల మా తండ్రి నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభ. శుభకార్యాలు జరుపుకుంటున్న వారిని కూడా సమృద్ధికరమైన ఆహారము దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. యవనస్తులైన ప్రభ త్రొట్టిల్లో పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఎవరైతే నాయన ప్రభ ఏ శోధనలో వేదనలో ఉన్నారో నాయన ప్రభ వారిని బాగు చేయమని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఎవరినైనా మర్చిపోయింటే వారిని కూడా ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుక దయచేయమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులు త్రట్టిల్లో పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభ. నేను ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. మా దేశాలని మా సంఘాలను కూడా దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనని నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా నిత్యాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.